ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. ధ్యానం, ధ్యానం అంటున్నారేంటి? ధ్యానానికి ఏకాగ్రత కావాలి, ఆలోచన లేని స్థితి కావాలి, ఆసన సిద్ధి కావాలి. కానీ ఏంటి ధ్యానం ఎక్కడికంటే అక్కడ కూర్చోమంటున్నారు, కళ్ళు మూయమంటున్నారు, నిద్ర వచ్చినా పర్లేదు, ఆలోచన వచ్చినా పర్వాలేదు. ఇలా చెప్తున్నారేంటి అనుకోవచ్చు. కానీ మనం ప్రతిరోజు రొటీన్ లైఫ్‌లో ఉంటున్నాము. లేస్తున్నాం, పడుకున్న మన జీవితంలో సగం నిద్రకు అవుతుంది, మిగతాది మన పనులకు అవుతుంది. మన కోసం రిలాక్స్‌గా ఒక 10 నిమిషాలు, అరగంట కూర్చుంటున్నామా? పోనీ ఏ ధ్యానం చేయకపోయినా ఒక సెల్ చూడకున్నా, టీవీ చూడకున్నా, మనతో మనం కళ్ళిప్పో, కళ్ళు తెరిచో కాసేపు ఆత్మవిచారం చేసుకుంటున్నామా? ఈ రోజంతా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? ఈరోజు జరిగింది గమనిస్తున్నామా మనము? రేపు ఎలా ఉండాలో తెలుస్తుందా? అందుకే మెడిటేషన్ అనేది ఏంటంటే, మన కోసం మనం ప్రతిరోజు ఒక పావుగంట, అరగంట, లేదు మీకు ఎంత సమయం కూర్చోవాలనిపిస్తే అంత సమయం కూర్చుంటే మీ ఆత్మవిచారం జరుగుతుంది. ప్రతిరోజు మీ ఆత్మవిచారం జరుగుతుంది. ఈ రోజంతా నేను లేచిన దగ్గర నుంచి ఏం తిన్నాను, ఎలా పడుకున్నాను, ఏం మాట్లాడాను, నేను ఏమి మాటలు పడ్డాను, లేదా నా బిజినెస్లో నేనేం రాణించాను, లేదా ఇతరులతో నేను ఎలా ప్రవర్తించాను, లేదా నేను ఏం పొందాను, ఈరోజు ఇలా ఉంది, రేపు నేను ఎలా మార్చుకోవాలి, ఈరోజు కన్నా రేపు బెస్ట్గా ఉండాలి. ఆ బెస్ట్గా ఉండాలంటే ఈరోజు నీకు అవసరం లేనివి, నీకు బాధ కలిగించినవి, సంతోషం కలిగించినవి, నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నీకు ఆనందం కలిగించినవి, ఇలా నీకు గుర్తొస్తాయి. నీకేది అవసరం లేదో అది డిలీట్ చేసుకుంటూ రేపు ఆ ప్రాసెస్ అవ్వకుండా చూసుకోగలుగుతావు. అలాగే ఈరోజు ఆహారం హెవీగా తీసుకున్నామనుకో, ఎంత తినకూడదు, రేపు మనము ఒక 3 భాగాలు తీసుకొని ఒక భాగం ఖాళీగా ఉంచాలని తెలుస్తుంది. ఈరోజు హెవీగా నిద్రపోయామనుకో, ఈ నిద్ర వల్ల ఏం కలిసి వచ్చింది, కాస్త నిద్ర తగ్గించుకొని రేపు మెడిటేషన్లో కూర్చోవాలనిపిస్తుంది. లేదా నాకు ఈ ఆత్మవిచారణ బాగుంది, నా లోపల ఉన్న ఫ్రెండ్తో నేను మాట్లాడుకోగలుగుతాను అని చెప్పి నీకు నువ్వే ప్రశ్న ఆన్సరు చేసుకోగలుగుతావు. కూర్చుంటావు, అలా హాయి కళ్ళు మూసుకుంటావు. నీకు జ్ఞాపకం లేని కూడా ఎన్నో నీకు జ్ఞాపకం వస్తాయి. నువ్వేదో పని చేయాలనుకుంటావు, మర్చిపోయావు, కానీ అది గుర్తొస్తుంది. లేదా ఒక మంచి వ్యక్తిని కలవాలనుకుంటావు, అది గుర్తొస్తుంది. లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటావు, అది గుర్తు వస్తుంది. ఇలా నీకు అవసరం లేని, అయ్యో ఈ పనులు నేను ఈసారి చేయకూడదు అనుకుని ఎందుకు చేశాను అని నీకే ఒక క్లారిటీ వస్తుంది. అరే ఇప్పటి వరకు నా శరీరం కోసమో, ఇక్కడ బతకడం కోసమో నేను ఏదో చేస్తున్నాను, కానీ నా మనశ్శాంతి కలిగించేది, ఇంకా నాకు ఆరోగ్యం ఇచ్చేది, ఏం చేయగలుగుతాను అని ఒక సరైన ఆలోచన వస్తుంది. అలాగే పుడుతున్నాం, పోతున్నాం, పుట్టినందుకు నా జన్మ ధన్యం చేసుకోవాలి. అందరూ పుడతారు, కొందరే ధన్యజీవులు అవుతారు. అలా నాకు నేను కూడా ఒక క్లారిటీగా ఒక ధన్యజీవిగా జీవించాలి అని ఒక స్పృహ మీలో వస్తుంది. అందువల్ల మెడిటేషను అంటే ఒక్కొక్క స్టెప్స్ వారీగా ఎదుగుతారు. ఒక ఆరోగ్యం కోసం చేయొచ్చు, మనశ్శాంతి కోసం చేయొచ్చు, ఓ సమస్య పరిష్కారం అవ్వడానికి జరగవచ్చు. ప్రశ్న ఆన్సర్ మీలోనే ఉంటుంది. శ్రద్ధగా గమనిస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మనకి తెలిసినవి, బాధ కలిగినవి, ఎవరో అవమానించినవి, భయపెట్టినవి, టెన్షన్ పడి ఇతరులకు షేర్ చేయడం వల్ల అది అలా స్ప్రెడ్ అవుతుంది తప్ప నీకు లాభం లేదు అక్కడ. నీకు మరీ అవసరమైనప్పుడు మంచి మిత్రులతో షేర్ చేసుకుంటే సపోర్ట్ దొరుకుతుంది. లేదు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినా వీళ్ళు నాకు సహాయపడతారు, నాకు సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు. కానీ అన్నీ షేర్ చేయడం వల్ల నువ్వే తేలికైపోతావు. అందుకే నీ ప్రశ్న సమాధానం నీ దగ్గర ఉంటుంది. నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకోగలవు. అలాగే ఆధ్యాత్మికలో ఒక్కొక్క స్థితి ఒకేసారి ఏది జరగదు. ఒక పూల మొక్క తెచ్చి చిన్నది వేస్తాము, అదలా ఎదిగి పువ్వుల్ని వికసింపజేస్తుంది. ఒకేసారి ఆ చిన్న మొక్కకి ఇన్ని పువ్వులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే మనం చేసే పని రోజు రోజుకి దాని యొక్క క్లారిటీ మనకి తెలుస్తుంది. ప్రతిరోజు మనం భోజనం ఎన్నాళ్ళు చేయాలని అడుగుతామో ఎవరినైనా? పుట్టిన దగ్గర తింటూనే ఉంటాము. ఈ ప్రాణం ఉన్నంత వరకు దేహానికి ఆహారం పెట్టాలి. ఎవరు దేహాన్ని తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు. అలాగే సాధనతో కూడా మనం స్టెప్స్ వారీగా తెలుసుకుంటాం. కొద్ది రోజు చేయగల ఏ ఫలితం లేదు, కొద్ది రోజులు చేసే సమస్య పరిష్కారం అవ్వలేదు అనుకుంటే ఎక్కడ దొరుకుతుంది? ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా ఆ సాధన ద్వారా ఫలితం ఉంటుంది. అంతేకాకుండా రోజులు ఇలా గడిచిపోతున్నాయి.
ప్రతిరోజు నీ కోసం కొంత సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలో చక్కగా నీకెక్కడ కూర్చొని నీ ఆత్మవిచారణ చేసుకో. ఆత్మవిచారణ అది ధ్యానం అనుకో. మౌనంగా కూర్చో. కాస్త సమయం నీ కోసము మౌనంగా కూర్చో. ఆ మౌనం ఎంతో శక్తినిస్తుంది. మనకి ఎందరో మహానుభావులు ఆ మౌనంలో ఉండి ఎంతో శక్తిని పొంది ఎన్నో సాధించడం జరిగింది. ఎంతోమంది మహానుభావులు మెహర్ బాబా, రమణ మహర్షి, ఇలాంటి ఎందరో కారణ జన్ములు మనకి ఎన్నో బుక్స్ చదువుతుంటే ఆ సారాంశం తెలుస్తుంది. ఎన్నో బుక్స్ ఉన్నాయి, కారణ జన్ముల బుక్స్లు ఎన్నో ఉన్నాయి. తెలుగులో పేర్లు ఉంటాయి. మరణం లేని మీరు, రహస్యము, ఆత్మాయనము, సీక్రెట్ బుక్ ఒకటి, ఇలా ఎన్నో లోక్సం రాంపావి. ఇలా అంటే మనం అనుకోవచ్చు మన దేశం పై దేశము అని తేడా లేకుండా ఒక ఉన్నతాత్మ బుక్ మనం చదువుతున్నాము. ఎందుకంటే ఒక బుక్ చదవడం వల్ల ఏదో పాయింట్ మనకు ఉపయోగపడుతుంది. అరే ధ్యానం చేస్తే బుక్స్ చదివితే మనం మారిపోతామేమో, భవబంధాల్లో ఉండమేమో, ఆధ్యాత్మికలోకి వెళ్ళిపోతామేమో అనుకోవద్దు. మనకి ఈ భవబంధాల్లో ఇంకా క్లారిటీగా జీవించే శక్తి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛాలెంజ్ చేస్తూ జీవించే సమర్థత వస్తుంది. మన స్థితులు పెరుగుతున్న కొలది, ఎదుగుతున్న కొలది ఒదిగి ఉంటాము. మన యొక్క శక్తిని నిస్వార్థంగా ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగించడానికి రెడీ అవుతాము. ఏది ఆశించని ఒక సర్వీస్ చేయగలుగుతాం, ఏది ఆశించని ఒక సాధన చేయగలుగుతాము. అందరూ ఇది చేస్తే ఏమొస్తుంది, ఇది చేస్తే లాభమా, ఇది చేస్తే ధనమా, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది చేస్తూ ఉంటే ఏమీ ఆశించినది మనం చేసినప్పుడు మన లోపల ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో తృప్తినిస్తుంది. ఆ యొక్క ఫలితము ప్రభంజనం అవుతుంది. ఈ భూమండలం మనం ఎక్కడున్నా ఆ పంచే బుద్ధితో, పంచే ప్రేమతో, క్షమతో మనం ఉన్నప్పుడు మనకు మనమే చాలా ఆనందంగా ఉంటాం. చాలామంది అనుకోవచ్చు, ఇంత చేసి, ఇంత సాధన చేసి, మీరు ఇన్ని స్థితుల్లో ఉండి, లేదంటే ఎప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, ఏమి ఆశించుకొని చేస్తూ వెళ్తే అయినా మీకు ఎందుకు ఈ కష్టాలు, బాధలు అనుకోవచ్చు. చూసిన వాళ్ళకి బాధలు, కష్టాలు అనిపించవచ్చు. కానీ ఆ అనుభూధ్యానంలో మంచి అయినా చెడైనా మనకి ఏదో పాఠాన్ని నేర్పిస్తుంది. మంచిలోంచి, చెడులోంచి, అవమానంలోంచి, పొగడ్తలోంచి, అన్నిటిలో నుంచి ఏదో నేర్చుకుంటూ ఉంటాం. కానీ ధ్యానం చేయడం వల్ల నేర్చుకున్న విద్యను మర్చిపోకుండా ఇంకా ఇంకా ఉన్నత స్థితులకు వెళ్తూ ఇంకా మన జన్మ సార్థకం చేసుకుంటాం. అందుకే కాస్త ఒక అరగంట టైం మీకోసం 24 అవర్స్లో పరుగులు అయిపోతుంది. మీకోసం కాస్త సమయాన్ని నిర్ణయించుకొని ప్రతిరోజు నేను ధ్యానం చేస్తున్నాను కూర్చోండి. ఇది సరి అయిన ధ్యానమా కాదా అనుకోకండి. తప్పకుండా మీకు మీరు నిర్ధారణ చేసుకొని మిమ్మల్ని మీరు నమ్మండి. తప్పకుండా మీ దేహంలో ఉన్న ప్రతి అణువణువు మీకు సపోర్ట్ చేస్తుంది. మీ మనస్సు ఆ సంచలనం నుంచి బుద్ధి వికాసంలోకి వెళ్తారు. ఏకాగ్రత మీ జన్మ ధన్యం చేసుకుంటారు. ఇది ఏ దేవుడికి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు. నీలో ఒక చైతన్యం ఉంది, నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని నమ్మండి, మీ జన్మ ధన్యమవుతుంది.